ఓకే మాస్టర్స్, ఈరోజు మనం ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ముందర మన యొక్క గురువు గారిని డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారిని, ఇంకా ఈ మహావతార్ టీవీ నిర్వాహకుల్ని, ఈ జూమ్ సెక్షన్లో ఉన్న అందరికీ మనస్పూర్వకంగా నమస్కారం తెలుసుకుంటూ మనం ఆరంభిద్దాం. మన పతంజలి అష్టాంగ మార్గం గురించి మనం తెలుసుకుంటున్నాం. పోయిన సెక్షన్లో మనం పతంజలి అంటే ఎవళ్ళు, ఎలా ఆయన ఆయుష్ యొక్క అవతారమైన ఆయన ఎలా వచ్చారు ఈ భూలోకంలోకి, ఎలా జన్మించారు, ఆయన మనిషికి కావాల్సిన ఈ త్రికరణ శుద్ధి గురించి, అంటే మనస వాచ కర్మణ ఒక్కో దాని గురించి ఆయన శాస్త్రాలు రాశారు. మనసు గురించి యోగ శాస్త్రం, వాక్కు అంటే దాని గురించి ఆయన వ్యాకరణ శాస్త్రం, శరీరం కర్మ చేసే శరీరం కాబట్టి శరీరం గురించి ఆయన ఆయుర్వేద శాస్త్రం రాశారు. మనం మన సాధన కోసం మనం మానసిక యోగం గురించి మనం తెలుసుకుంటున్నాం. మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం తెలుసుకుని ఆఖరికి దానికి అతను రాసిన 195 శ్లోకాలున్న ఆ 4 పాదాలు, అంటే మొట్టమొదట సమాధి పాదం, దాని తర్వాత సాధనా పాదం, దాని తర్వాత విభూతి పాదం, దాని తర్వాత కైవల్య పాదం అని 4 పాదాలుగా రాశారు. 195 శ్లోకాలనే మొత్తం. 195 శ్లోకాల్లోనూ మనకి ముఖ్యంగా మనకు కావాల్సింది మన సాధనా పాదంలో నేర్చుకోబోతున్నాం మనం ఈ అష్టాంగ మార్గం అని. మనసుని ఎలాగ సాధన చేసి మనం మన యొక్క కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, కట్టుబాటులోకి తెచ్చుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. దానిలో ఆయన అష్టాంగ మార్గం అని మనకి చెప్పారు. ఆయన చెప్పిన మార్గం యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అని. మరి యమం అంటే మన ప్రపంచంతో ఎలా ఉండాలి, నియమం అంటే మన మనతో ఎలా ఉండాలి, దాని తర్వాత ఇంకా సాధన చేసే క్రమం చెప్పారు. ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, చివరి మనం సమాధి చేరుతాం. ఇది ఆయన చెప్పిన క్రమం. కానీ యమం అంటే ప్రపంచంతో ఎలా ఉండాలి, లేదా నియమం మనతో మనం ఎలా ఉండాలి అనే విషయం మనకు తెలియలేని వల్ల మనం ఎంతో 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 అడ్డదారిలో వెళ్ళిపోయి అడ్డమైన కర్మలన్నీ కూడగట్టుకుని మనం ఆశపడుతున్నాం. సో అది తెలిస్తే ఇంకేముంది. సో ఆ కాలంలో 15,000 సంవత్సరాల క్రితం ఈయన చెప్పిన ఈ జ్ఞానాన్ని అందించిన కాలంలో అప్పుడు మనుషులకి అంత కోరికలు లేవు, అంత డిమాండ్స్ ఎక్కువ లేవు. దానివల్ల యమనియమాలు ఈజీగా సాధించారు. యమం గురించి మనం చెప్పుకున్నాం. దొంగతనం చేయకూడదు, దాని తర్వాత కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తువులు తీసుకోకూడదు, ఎవరి దగ్గరనే అహింసా మార్గంలో ఉండాలి. ఇలా మనం లేకపోతున్నాం కదా, అందుకోసమే కదా మనకి ధ్యానం కావాలి. ఇవన్నీ ఉన్నాయంటే ధ్యానం ఎందుకు అవసరం ఉంది? ఎలా ఉండాలి మనం మనతోటి, ఎలా ఉండాలి మన ప్రపంచంతో తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇవాళ ఇలా మనం మెలగలేకపోతున్నాం కాబట్టి మనకి ధ్యానం కావాలి. అందుకోసమే మన పత్రిక వరుస క్రమం చెప్పిందేమో వరుస క్రమాన్ని కొంచెం మార్చి ఆసనం నుంచి ఆరంభించారు. ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి, ఇలా యమ నియమాలు ఆటోమేటిక్గా వస్తాయి అనే విషయాలు మనం పోయిన సెక్షన్లో మనం తెలుసుకున్నాం. మరి ఆ వరుస క్రమంలోనే మనం ఇప్పుడు తెలుసుకోబోయేది మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క వ్యవస్థాపకులైన పత్రిగా చెప్పిన ఈ వరుస క్రమం ఆసనం నుంచి మనం ఆరంభిస్తున్నాం. ఓకే మాస్టర్స్, రైట్. ఆసనం ఎలా ఉండాలి? ఆసనం ఎలా ఉండాలి అంటే పతంజలి చెప్పింది ఏమిటంటే స్థిర సుఖ ఆసనం. చూసారా, మన ఆసనం స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలంటే అర్థం ఏంటి? కదలకుండా, కదలికలు లేకుండా అలాగా ఓ రాయిలా కూర్చోగలగాలి. అది స్థిరమైన ఆసనం. మరి కదలకుండా, కదలికలు లేకుండా ఒక రాయిలా మనం కూర్చోగలగాలి అంటే మరి మన ఆసనం సుఖంగా ఉండి తప్ప కూర్చోలేమండి. సపోజ్ ఆసనం సుఖంగా లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మన యొక్క ఆలోచన మొత్తం, మన మనసు మొత్తం శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒక ఉదాహరణకి, నువ్వు పద్మాసనం వేసి కూర్చుంటే కానీ నేను ధ్యానం చెప్పించను అని చెప్పావు అనుకోండి. పద్మాసనం వేయాలంటే ఏం చేయాలండి? మీకు అందరికీ తెలిసిందే. కుడికాలి పాదాన్ని ఎడమ తొడ వైపు,
ఎడం కాలి పాదాన్ని కుడి తొడ వైపు మడిచి ఇలా పెట్టి ఇలా కూర్చోవాలండి. ఎంతమంది కూర్చోగలరండి? మామూలుగా నడవడమే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు కాళ్ళు మడిచి, ఈ కాళ్ళలోంచి ఆ కాళ్ళు మడిచి, పాదాలు పైకి పెట్టి కూర్చోగలమా మనం? కానీ అలా కూర్చుంటప్పుడు నీకు ఈ ధ్యానం చేయించడం అని చెప్పామనుకోండి, ఎవరు వస్తారు ధ్యానానికి? అందరూ పారిపోతారు కదా. అయ్య బాబాయ్ ఇది తలకాయ నొప్పి అని చెప్పేసి. అందువల్ల చూసారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వరుస క్రమాన్ని మార్చారు, ఆసనంతో ఆరంభించారు. మరి దానిలో కూడా రిలాక్స్, వెడుసుబాట్లు కల్పిస్తున్నారు. పత్రిక నానా నువ్వు కంపల్సరీగా నువ్వు పద్మాసనంలో కూర్చోవాలని ఏం లేదు, లేదా మఠ వేసుకుని కూర్చోవాలని ఏం లేదు, లేదా వజ్రాసనంలో వేసి కూర్చోవాలని ఏం లేదు. నీకు ఏది సుఖంగా ఉంటే ఆ సుఖంలో కూర్చో. అదే చెప్పాడు పతంజలి గారు. నువ్వు స్థిరంగా కూర్చోవాలి, అందువల్ల ఆసనం సుఖంగా పెట్టుకో. మన పత్రిక గారు ఇంకా క్లారిఫై చేశారు దాన్ని. అన్న సుఖాసనం అంటే ఏమిటంటే పద్మాసనం కాదు, వజ్రాసనం కాదు, గోముఖాసనం కాదు, శీర్షాసనం కాదు, ఇలాంటి ఆసనాలు ఏం కాదు. నీకు ఏది సుఖంగా ఉంటే దాన్ని కూర్చోవడం ఆ పోస్చర్లో. ఆసనం అంటే ఏంటండి? పోస్చర్, అంతే కదా. అమరిక, భంగిమ. ఆసనం అంటే ఏంటి? భంగిమ. మీకు ఏ భంగిమలో కూర్చుంటే మీ శరీరానికి కష్టం లేకుండా ఉంటుందో, సుఖంగా ఉంటుందో ఆ ఆసనంలో కూర్చోండి. కింద కూర్చోగలరా? కింద కూర్చోండి, ఓకే, నో ప్రాబ్లం. కానీ కింద కూర్చోలేకపోతే చైర్లో కూర్చోండి. చూసారా? ఎందుకంటే మన సాధనకి మొట్టమొదట కావాల్సిన స్థితి ఏమిటి? కూర్చోవడం. ఆసనం సిద్ధించాలి, ఆసన సిద్ధి రావాలి మొట్టమొదట కదా. సో స్థిరంగా కూర్చోవాలి, అది కూడాను. అందుకోసం సుఖంగా కూర్చోవాలి. అందుకోసం కింద కూర్చోగలిగితే కింద కూర్చో. కింద కూర్చోలేరా? చైర్లో కూర్చోండి. చైర్ కూడా కష్టం అండి, నాకు తొడల్లో పడతాయి, కాళ్ళు పడతాయి, కష్టంగా ఉంటుంది. సోఫా మీద కూర్చోండి. చైర్ కంటే ఇంకా ఎక్కువ మెత్తగా ఉంటుంది సోఫా. సోఫా మీద కూర్చోండి, ఏం ప్రాబ్లం? కూర్చోవడం కావాలి. సోఫాలో కూర్చోవడం అంటే ఎంతసేపు కూర్చుంటాం అండి, ఇక కష్టం. ఎంతసేపు కూర్చోవాలి? ఎంతసేపు కూర్చోవాలంటే మన వయసు ఎంత ఉందో ఆ నిమిషాలు కనీసం పక్కన కూర్చోవాలండి. ఆ లెక్క ఎలా వస్తుందని చెప్పేసి మనం పోను తెలుసుకుంటాం. మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చోవాలని లెక్క ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం రాను. కానీ ప్రస్తుతానికి మన వయసు ఎంతో అన్ని నిమిషాలు మనం స్థిరంగా కూర్చోగలగాలి కదా. అంతసేపు నేను కూర్చోలేండి, సోఫాలో కూర్చోలేండి. సోఫాలో కూర్చోలేదు, బెడ్ మీద కూర్చోవయ్యా, పరుపు కూర్చో శుభ్రంగా. ఇంకా సోఫా కంటే పరుపు ఇంకా బాగుంటుంది కదా, ఇంకా మెత్తగా ఉంటుంది కదా. సుఖమైన నిద్ర కోసం మనం బోర్డు అరేంజ్మెంట్ చేసుకుంటాం కదా, ఒంటికి ఏ విధమైన నిద్ర లోపల ఏ విధమైన డిస్టర్బెన్స్ రాకుండా పరుపు కూర్చోండి. చూసారా ఎంత రిలాక్స్ ఇచ్చారు నాయన. మనం కూర్చోడం కావాల్సింది ఆయన. నువ్వు ఎలాగైనా కూర్చో, మొత్తం బాడీ సపోర్ట్ తీసుకో, కాళ్ళ కింద సపోర్ట్ తీసుకో, దిండు పెట్టుకో, బీపీఆర్ కాస్త బ్రహ్మాండ తిండి పెట్టుకో, నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా కూర్చో. కానీ ఈ పీక అంటే మన గొంతు కింద నుంచి కాళ్ళ పాదాల దాకా నువ్వు ఏ సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ తీసుకో. కానీ తలకి మాత్రం సపోర్ట్ ఇవ్వకండి, అంతే. అది ఒకటే కండిషన్ అండి. తలకి సపోర్ట్ ఇస్తే ఏమవుతుంది? శుభ్రంగా తల వెనక కాకుండా ఇలాగా దిండులో పెట్టుకుని ఇలా రిలాక్స్గా కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది? నిద్ర వచ్చేస్తుంది. ఇంకా నిద్రపోతే ఏం ప్రయోజనం అండి? మన ధ్యానాని కోసం కూర్చున్నప్పుడు నిద్రపోతే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? దానివల్ల శుభ్రంగా నిద్రపోండి, అది బెటర్ కదా. అందువల్ల తల అంత సుఖం అవ్వకూడదు మరి శరీరానికి. అంత సుఖం అయితే నిద్ర వచ్చేస్తుంది. అందువల్ల మనకి ఏది సుఖంగా ఉందో ఆ ఆసనాన్ని మనం గ్రహించాలి. కింద కూర్చోగలిగితే కింద కూర్చో, చైర్లో కూర్చో, సోఫాలో కూర్చో, బెడ్ మీద కూర్చో. ఇప్పుడు మనం ఇలా కూర్చుంటే మనం శరీరాన్ని సుఖమైన ఆసనంలో కూర్చోపెట్టినట్టు, అంతే కదా.
కానీ అలా కాదు, మీరు పద్మాసనంలో కూర్చోవాలి లేదా మామూలుగా మఠం వేసి కూర్చోవాలి అని చెప్పామనుకోండి, మన శరీరం సహకరించలేదు. దాన్ని మనం ఏమంటామంటే హఠయోగము అంటాం. ఇప్పుడు మనం ఆసనాన్ని వేసుకుంటామండి. సార్ ఆసనం అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? రామ్దేవ్ బాబా గుర్తొస్తాడు. ఆయన 3 ఆసనాలు వేస్తుంటారు, డబాల్ 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 డబాల్. ఇప్పుడు మన శరీరం అలా ఉందండి? సాధారణంగా మీరు చూసుకోండి, మన శరీరం అలాంటి ఆసనంలో ఉందా ఇప్పుడును? అది మామూలుగా ఉంటుంది. ఏదైనా పని చేయాలంటే ఆ కాళ్ళు చేతులు అవసరం వచ్చేంతవరకు ఆడతాయి, పని అయిపోయిన మళ్ళీ మా కాములు ఉంటాయి, అంతే. కానీ మీరు ఏదైనా ఆసనం వేశారనుకోండి, ఆసనం వేశారంటే ఆటోమేటిక్గా మీరు శరీరాన్ని బలాత్కారంగా ఆ భంగిమకి తిప్పుతున్నారండి. దాన్ని మనం ఏమంటామంటే హఠయోగము. హఠం అంటే ఏంటండి? హఠం అంటే మారం చేయడం. ఎందుకంటే శరీరం అలా ఉండలేదే, శరీరం సహజంగా ఉంటుంది. తనకి ఎలాగా పరిస్థితి తగ్గట్టు పని దగ్గర సరి పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ చేయి తిప్పుతున్నా ఇలాగ అనిపించింది నాకు తిప్పాలి, అంతే. ఎప్పుడు తిప్పుతూనే ఉంటామా? లేదే, అనిపించింది ఇలాగా తిప్పాం, తర్వాత మామూలుగా పడిపోతాం, అంతే. అలాగా శరీరం సహజంగా కావాల్సిన పని చేస్తూ ఉంటుంది. కానీ మనం ఈ హఠయోగంలో ఈ ఆసనాలు వేసే సమయంలో కూడా పద్మాసనం అంటే కాళ్ళు పాదాలు మడవాలని చెప్పాను నేను. మడిచి కుడికాలి పాదాన్ని ఎడమకాలి తొడ మీదకి, ఎడమకాలి పాదాన్ని కుడికాలి తొడ మీద మడిచి ఇలా పెడతాం మనం. పద్మాసనం అంటే ఎంత కష్టమైందండి కుదరని వాళ్ళకి కదా. మరి శరీరం అలా ఒప్పుకోదు ఆసనం వేయడానికి, అది మారం చేస్తుంది, హఠం చేస్తుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తాం మనం? మెల్లగా బుజ్జగించి నాన్న కంపల్ చేసి బలాత్కారంగా దాన్ని ఆసనంలోకి తీసుకొస్తామండి. అందుకోసమే మారం చేసే శరీరంతో యోగం అంటే ఏంటి? యోగం అంటే కలయిక కదా. ఇప్పుడు హఠయోగం అంటే శరీరంతో కలిసి ఉంటున్నామండి. అందుకోసం శరీరం మీద చాలా ఎరుకుంటుంది ఆ సమయంలో. చాలా అంటే మన యొక్క ఆలోచన మొత్తం శరీరం మీదే ఉంటుందండి. జాగ్రత్తగా మడుస్తున్నా, ఇది మడుస్తున్నా, అది మడుస్తున్నా, కాలు మడుస్తున్నా, చేయి మడుస్తున్నా, ఎక్కడ మొత్తం ఆలోచన మొత్తం శరీరమే ఉంటుంది. శరీర భావనలో ఉండిపోతాం మనం ఈ హఠయోగ ఆసనం చేస్తామంటే. అంటే మీకు ఒక సందేహం రావచ్చు, అంటే ఏంటండి ఈ ఆసనాలు వేయకూడదా అని సందేహం రావచ్చు. అలా ఏం కాదండి. ఆసనాలు చేస్తామంటే హఠయోగ ప్రక్రియ మనం చెప్పామంటే దాని దగ్గర లాభాలు ఉన్నాయి, లేవని చెప్పటం లేదు. ఓకే, ఉదాహరణకి మనం ప్రాణాయామం కూడా హఠయోగంలో చేస్తారండి కదా. అది చేసామనుకోండి, ఆస్మా ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ అయ్యి ఈజీగా వాళ్ళు శ్వాస తీసుకోగలరు. అదేవిధంగా కీళ్ళ నొప్పులు అని ఉన్నవాళ్ళు సింపుల్ ఎక్సర్సైజ్ చేసామంటే వాళ్ళు ఈజీగా నడవడానికి ఛాన్స్ ఉంటుంది. చూసారా? సో ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి హఠ వల్ల, లేని చెప్పటం లేదు. కానీ ఆ ప్రయోజనాలు చాలా 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 లిమిటెడ్, తక్కువ సమయమే మనం ఈ హఠయోగాలు మనం చేయగలం. ఎక్కువ సమయం చేయలేం. ఎంతసేపు చేస్తామండి ఆసనాలు? శీర్షాసనాలు ఎంతసేపు ఉంటాం? పద్మాసనాలు ఎంతసేపు ఉంటాం? వజ్రాసనాలు ఎంతసేపు ఉంటాం? మహా ఉంటే ఒక అరగంట లేదా 30 గంట. బాగా ప్రాక్టీస్ చేస్తే ఒక గంట. దాని తర్వాత ఉన్న చూద్దాం. దాని తర్వాత చేతులు కలపడం ఆరంభిస్తాయి. చూసారా ఏమవుతుంది ఇప్పుడు? అంటే హఠయోగం చేసి మనం మారం చేస్తున్న శరీరాన్ని మనం కంపల్ చేసి మనం ఆ పోస్టర్లోకి, ఆసనలోకి తీసుకొస్తున్నాం, ఆ భంగిమలోకి తీసుకొస్తున్నాం. అందువల్ల నార్మల్గా సహజంగా ఉన్న శరీరాన్ని మనం కంపల్ చేసి దీన్ని తీసుకొస్తున్న వల్ల మనకి దానివల్ల కొంచెం ప్రయోజనం ఉన్నాయి, కానీ శాశ్వతంగా ఉండే ప్రయోజనాలు ఉండవండి. చూసారా? అందువల్ల అలా చేస్తే ఏమవుతుంది? అలాంటి హఠయోగం మనం చేసినట్టు ఏమవుతుంది? మన మన ఆలోచన మొత్తం మన శరీరం మీదే ఉంటుంది కదా, అంతే కదా. మన శరీరం మీదే ఉంటుంది. అయ్యో ఇక్కడ నొప్పుడుతుంది, అక్కడ నొప్పుడుతుంది, ఎప్పుడు ఓకే చెప్తాడో అని చెప్పేసి మనం కూర్చుంటాం. అటు శరీరం మొత్తం, మనసు మొత్తం దాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ప్రయోజనం? మన యొక్క లక్ష్యం ఏంటండి? మన యొక్క లక్ష్యం
మనకి మొత్తం ఈ ధ్యానం క్రియ యొక్క లక్ష్యమే మనం శక్తిని తీసుకోవడమే. ఏ శక్తిని తీసుకుంటాం మనం? విశ్వశక్తిని తీసుకుంటాం. విశ్వశక్తి అంటే ఏంటండి? విశ్వం మొత్తం నిండున్న శక్తే. దాని పని ఏంటండి? దాని పని ఏంటి? విశ్వశక్తి యొక్క పని ఏమిటి? విశ్వశక్తి యొక్క పని విశ్వం మొత్తం నిండి ఉండడం. విశ్వం లోపల ఉండే ఏ జీవి సృష్టించబడ్డా కూడా ఆ జీవికి కదలిక కోసం, చైతన్యం కోసం శక్తిని ఇవ్వడమే విశ్వశక్తి యొక్క పని. చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు భూమి తిరుగుతుంది కదా. ఎవరు తిప్పుతున్నారండి? మీరు తిప్పుతున్నారా? నేను తిప్పుతున్నానా? మరి ఏదైనా దేవుడు చెప్తున్నాడా? చూసామా మనం? తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? ఆటోమేటిక్. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఎవరు తిప్పుతున్నారు? సూర్యుడు చుట్టూ ఈ గ్రహాలు తిరుగుతున్నాయి, నవగ్రహాలు నేను కూడా. ఎవరు తిప్పుతున్నారు? మీరు నేను చేస్తున్నావా? ఏం చేయట్లేదు. మనం మామూలుగా రోడ్డు మీద సాధారణంగా వెళ్తూ ఉంటేనే మనకి డబ్బును యాక్సిడెంట్ అయిపోతుంది. ఏంటి? కళ్ళు తెరుచుకుని ఈ రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోతుంది. అంటే అంత పట్టపగల్లో కూడా మనకి దుర్ఘటనలు జరుగుతున్నాయి. అలాంటిది ఈ విశ్వం లోపల ఎన్ని ఉన్నాయండి? ఈ నవగ్రహాలు ఇవి, ఆ మూమెంట్ అంతా, ఆ కదలిక అంతా ఏదో కొడతారు, గుర్తు కొట్టలేదు. మన రోడ్లు వెళ్తే యాక్సిడెంట్ అయిపోతుంది కదా. మరి ఎందుకు సూర్యుడిని చంద్రుడు గుర్తు కొట్టలేదు? లేదా భూమి వెళ్ళి చంద్రుడు గుర్తు కొట్టలేదు? ఎందుకు ఈ గ్రహాలు వచ్చేసి సూర్యుడు గుర్తు కొట్టలేదు? ఎవరు తిప్పుతున్నారు ఇదంతాను? ఎవరి యొక్క కంట్రోల్లో జరుగుతోంది. ఏదో శక్తి ఉంది మన కథ కదా. దాని పేరే విశ్వశక్తి. చూసారా? అదే మూలమైన శక్తి అండి. ఆ మూలమైన శక్తే సృష్టి లోపల ఈ విశ్వం లోపల సృష్టి జరిగితే, విశ్వం అంటే మన యొక్క భూప్రపంచం కాదండి. మన భూమికి సంబంధించిన ఈ నక్షత్ర మండలాలు, నవగ్రహాలు, ఈ సముద్రాలు, ఇవన్నీ కలిపి భూప్రపంచం అంటాం. ఇలాంటి ప్రపంచాలు కొన్ని లక్షలు ఉన్నాయి. అవన్నీ కలిపామంటే విశ్వం అంటాం. అంత పెద్దండి విశ్వం. సో విశ్వం లోపల సృష్టి అంటూ జరిగిందంటే, ఓ నామరూపాలు అంటూ వచ్చాయంటే దానికి శక్తి కావాలి. నామరూపాలు ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడుతున్నాం, పనులు చేస్తున్నాం. అవునా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? సృష్టి లోపల మనం కూడా భాగం కదా. సో మనకు కూడా శక్తిని ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? విశ్వశక్తిది. చూసారా? సో మూలమైన శక్తి విశ్వశక్తి. ఆ విశ్వశక్తే మన బ్యాటరీ ఛార్జ్ అవుతోంది. మనం డైలీ రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు మనకి ఇష్టం ఉన్న లేకపోయినా కూడా దానివల్ల మనం మరుసటి మనం అన్ని పనులు చేసుకుంటున్నాం. సో విశ్వశక్తి యొక్క పని ఏమిటి? కనీస పక్షం శక్తి మనకి ఇవ్వడం, మన బ్యాటరీని ఛార్జ్ చేయడం, మనకి ఇష్టం ఉన్న లేకపోయినా కూడా. సో మనకి లక్ష్యం ఏమిటి? ఈ ధ్యాన స్థితిలో మనం వెళ్ళామంటే మనకు ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే విశ్వశక్తిని గ్రహించడమేనండి. అదే కదా మూలమైన శక్తి. ఆ శక్తి వచ్చిందంటే మీరు చాలా అన్ని పనులు మనం చేసుకోవచ్చు. తినే ఆహారం జీర్ణం అవుతుంది, శ్వాసక్రియ జరుగుతుంది, అని జరుగుతుంటాయి కదా. సో ఆ విశ్వశక్తిని మనం తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? శక్తిని ఎక్కడైనా ఖర్చు పెడుతుంటాం, ఆ ఖర్చు పెట్టే కన్నాలన్నీ మూసేయాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకున్నాం అనుకోండి, ఆ పాత్రలో బోళ్ళు కన్నాలు ఉన్నాయనుకోండి, నీళ్లు పోస్తుంటే ఎప్పుడు ఉంటుంది ఆ పాత్ర? ఆ గిన్నె నిండదు కదా, ఆ కొండ నిండదు కదా. అలా నీళ్ళు లీక్ అయిపోతూనే ఉంటాయి. మరి కొండ నిండాలి, ఆ గిన్నె నిండాలి అంటే ఏం చేయాలి? ఆ గిన్నెకుండ కన్నాలు మనం పూర్తి చేయాలి. అంతే కదా. అదే మనం చేస్తున్నామండి. ఇక్కడ మన యొక్క శరీరంలో చాలా చాలా భాగాలు ఉన్నాయి. ఆ భాగాలతోటి మనం పనిచేస్తూ ఉంటాం. పనిచేయడానికి శక్తి కావాలి. శక్తి మన మూలమైన శక్తి విశ్వశక్తి నుంచి వస్తుంది. సో మనం ఇలా ఖర్చు పెట్టేస్తుంటే ఈ కన్నాలు నుంచి నీళ్ళు కారిపోతూ ఉంటే ఎప్పుడు మనం శక్తిని గ్రహిస్తాం? ఎప్పుడు మన కొండ నిండుతుంది? ఎప్పుడు మనకి నీళ్ళు ఉంటాయి? అందుకోసం మన యొక్క శరీరంలో ఏ భాగాలు శక్తిని ఖర్చు పెడుతున్నాయో ఆ భాగాల్ని మనం
కొంతసేపు విశ్రాంతిని ఇస్తాం. అదే మన యొక్క ముఖ్యమైన లక్ష్యం ధ్యానం చేయడానికి ముందు. దానికి శక్తిని ఎక్కువ ఖర్చు పెట్టేది ఏమిటండి? శక్తి శరీరం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటుంది కదా. మరి శరీరంలో ఏ భాగాల్లో శక్తి ఖర్చు అవుతుందో ఆ భాగాన్ని మనం కొంతసేపు విశ్రాంతి ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తున్నామండి. ఆసనం అలా వస్తుందండి. అప్పుడు మనం శరీరాన్ని మనం విశ్రాంతిని ఇస్తాం. శరీరాన్ని విశ్రాంతి ఇచ్చిన తర్వాత శరీరం మూలంగా ఖర్చు అయ్యే శక్తి కాస్త సేవించబడుతుంది, సేవ్ చేయబడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం మనం. ఇలాగా కన్నం పెద్ద పెద్ద కన్నాలు ఇవన్నీ, చేతులు కాళ్ళు ఇవన్నీ పెద్ద పెద్ద కన్నాలు. ఇవన్నీ మనం రెస్ట్ ఇస్తాం. రెస్ట్ ఇచ్చినప్పుడు శక్తి తగ్గుతుంది. శక్తి వినిమయం అంటే ఖర్చు పెట్టడం తగ్గుతుంది. అప్పుడు మనం శక్తిని గ్రహించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు గ్లాస్ ఉందనుకోండి, గ్లాస్ లోపల సగం దాకా నీళ్లు ఉన్నాయి. ఓకే, మిగతా సగం నీళ్లు మనం పోసామంటే సగం ఖాళీ ఉంటే తప్ప నీళ్లు మనం పోయలేం కదా. సపోజ్ గ్లాస్ మొత్తం నిండిపోయి ఉందనుకోండి, నీళ్ళైనా పోస్తాం? పోయలేం. అందువల్ల మన ఖాళీ జాగాన్ని శక్తిని ఖర్చు పెడుతుంటే, మనం శరీరంతో ఖర్చు పెడుతుంటే ఖాళీ అయిపోతుంటుంది. ఆ ఖాళీ అయిపోయిన దాన్ని కొంచెం వెయిట్ చేసామంటే అప్పుడు మన శక్తిని గ్రహిస్తాం. అది మనం ఎలా గ్రహిస్తాం అనేది మనం తెలుసుకుంటాం పోను రాను. ఓకే, ఈ విధంగా మనకు ముఖ్య లక్ష్యం ఏంటంటే మనం విశ్వశక్తిని గ్రహించడమే. అందువల్ల ఎక్కడెక్కడ అయితే హోల్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే కన్నాలు ఉన్నాయో ఆ కన్నాలు పూడ్చుకోవడమే. అందుకోసమే మనం మొట్టమొదటి మనం చేయాల్సింది, శరీరం ఎక్కువ ఖర్చు పెడుతుంది కాబట్టి శరీరాన్ని మొట్టమొదటి హాయిగా కూర్చోబెడతాం, ఆసనం కదా. అందుకోసం ఏ విధమైన కంపల్ చేయకూడదు. స్థిర సుఖ ఆసనం, స్థిరంగా కూర్చోవాలి. అందుకోసం ఆసనం సుఖంగా ఉండాలి కదా. సో ఎంతసేపు కూర్చోవాలి? మన వయసు ఎంతో 5 నిమిషాలు కూర్చోవాలి. అందువల్ల మరి ఎలా కూర్చోవాలి? కింద కూర్చోగలిగితే బాగుంటుందండి, దానిలో ఏ సందేహం లేదు. మరి కింద కూర్చోలేకపోతే చైర్లో కూర్చోమని చెప్పారు. చైర్లో కానీ, సోఫాలో కానీ, బెడ్ మీద కానీ కూర్చున్నామంటే ఇలా కాళ్ళు ఇలా క్రాస్ చేసి కూర్చోమని చెప్తున్నామండి. మాస్టర్స్, ఇది చాలా ఈ ఆసనం అంటే ఏమని అనుకున్నారేమో, కానీ హఠయోగం కాదు ఇది. ఇది చాలా 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 ముఖ్యమైన విషయం. ఇది ఇలా కాళ్ళు క్రాస్ చేసి కూర్చోమని చెప్పాం. చేతి వేళల్లో వేళ్ళు పెట్టుకుని కూర్చోమని చెప్పాం. ఇది చెప్పారు మన పత్రిక. ఓకే, సాధ్యమైనంతవరకు వీపు వెన్నెముకని స్ట్రైట్గా పెట్టి కూర్చోండి. ఆరంభంలో కూర్చోండి, బాడీ మొత్తం సపోర్ట్ తీసుకోండి. భగవద్గీతలో అదే చెప్పారు. సమం కాయం శిరం గ్రీవం ధారాయం అచలం శివం. అంటే మన శరీరాన్ని సమంగా ఎలా పెట్టాలి? సమం కాయం, శరీరాన్ని, శిరం అంటే తల, గ్రీవం అంటే మన గొంతు, అంటే తలని, గొంతుని, శరీరాన్ని అంటే ముఖ్యంగా వెన్నెముకని. ఓకే, దాన్ని ఒకటే లైన్లో పెట్టాలి. సమం కాయం శిరం గ్రీవం ధారాయాన్, అలా కూర్చోవాలి. అలాగా ఆయన ఇంటి మీద భగవద్గీతలో చెప్పింది కూడా అదే. సుఖాసనం, స్థిర సుఖాసనం ఎలా కూర్చోవాలి చెప్పాడు. కానీ మనకు అలా కూర్చోలేకపోతున్నాం మనం. అందువల్ల కానీ ధ్యానం చేయడం మానేస్తాం. అందుకోసం నేను చైర్లో కూర్చో, సోఫాలో కూర్చో, బెడ్లో కూర్చో, ఇలా కాళ్ళు క్రాస్ చేసుకుని చేతి వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చోమన్నాం. ఇది ఎందుకు కూర్చోమన్నాడుగా? దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మన శరీరం ఖర్చు పెడుతుంది, శరీరాన్ని శక్తిని, దాన్ని మనం తగ్గించాలి, కన్నాన్ని పూడ్చాలి. అదే ముఖ్యం. అంటే ఏమిటి దీని వెనక అర్థం ఏంటంటే, మాస్టర్స్, మన శరీరం ఉంది కదా, మన శరీరం మొత్తం, ఒక్కొక్క శరీరం, ఎవళ్ళ శరీరం వాళ్ళకి ఒక అయస్కాంతం ఉంది. అయస్కాంతం అంటే ఏముంటుంది? అయస్కాంతం మనకి మ్యాగ్నెట్. ఓకే, అయస్కాంతం మనం 2 ధ్రువాలు ఉంటాయి, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. అయస్కాంతం నుంచి ఏమొస్తుంది బయటికి? ఉత్తర ధ్రువం నుంచి అయస్కాంత శక్తి క్షేత్రం దక్షిణ ధ్రువం వైపు, దక్షిణ ధ్రువం నుంచి మళ్ళీ అయస్కాంత శక్తి క్షేత్రం ఉత్తర ధ్రువం వైపు పయనిస్తూ ఉంటాయండి. అది అలల లోపల వస్తుంది, అంతే కదా. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి, దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువానికి ఆ అయస్కాంత శక్తి క్షేత్రం విస్తరించి ఉంటుంది. సో మనం అంతా కూడా అయస్కాంతాలే, నడమాడే అయస్కాంతాలు. సో మన యొక్క ఉత్తర ధ్రువం ఏమిటి? మన యొక్క బ్రహ్మరంధ్రం అంటాం కదా, మాడు. దక్షిణ ధ్రువం ఏమిటి? మన పాదాలు.
సో ఉత్తర ధ్రువం నుంచి శక్తి తరంగాలు, అయస్కాంత తరంగాలు మన పాదాల నుంచి శరీరం గుండా ప్రవహించి మళ్ళా తిరిగి మన యొక్క బ్రహ్మరంధ్రానికి ఆ శక్తి క్షేత్రం జరుగుతూ ఉంటుందండి. ఇదే మనం కూడా నడమాడే అయస్కాంత క్షేత్రాలు మనం. సో ఈ శక్తి క్షేత్రాలు జరిగేంత వరకు మనలో కదలిక ఉంటూ ఉంటుంది కదా. మన శరీరంతో పనిచేస్తున్నాం అనుకోండి, ఈ శక్తి క్షేత్రంలో ఉండే శక్తిని మనం గ్రహించి మనం చేస్తున్నాం. కానీ మన యొక్క ఉద్దేశం ఏమిటి? విశ్వశక్తిని గ్రహించాలి. అందువల్ల ఖర్చైపోయే శక్తిని మనం ఆపాలి. ఈ శక్తి క్షేత్రంలో ఉండే ఈ కిరణాలు, అయస్కాంత కిరణాలు తల నుంచి బయలుదేరి కాళ్ళకు వస్తాయి, కాళ్ళ నుంచి బయలుదేరి తలకు వస్తాయి. ఇంకా ముఖ్యంగా మనం చెప్పాలంటే మన యొక్క కాలి చేతి వేళ్ళులోంచి ఈ కిరణాలు బయలుదేరుతాయి. చేతి వేళ్ళల్లోంచి ఈ కిరణాలు ఎక్కువగా బయలుదేరుతాయి. మాస్టర్స్ ఇది మనం అనుకుంటే మనం ఏంటి సార్ ఎక్కడ కనిపించలేదు అంటారు. కనిపించలేదు అంటే స్థూల శరీరం మాత్రం మన కంటికి కనిపిస్తుంది. మనం అనుకున్నట్టు మనము స్థూల శరీరం మాత్రం కాదు, మనకి ఇంకా చాలా శరీరాలు ఉన్నాయి. మొత్తం మనం శరీరాలు చూసుకున్నామంటే మనకి 7 శరీరాలు. కంటికి కనిపించేది స్థూల దేహం, అది అన్నంతో తయారు చేసింది. చూసారా, దాన్ని మనం ఏమంటామంటే అన్నమయ కోశం. కోశం అంటే ఏంటండి? కోశం అంటే సంచి. అంటే అన్నమయ కోశం అంటే అన్నంతో తయారు చేసిన సంచి. ఏముంటుంది? అది ఏమిటి? అదే మన శరీరం. మన శరీరం ఎలా తయారైంది? అన్నంతో తయారైంది, అంతే కదా, ఆహారంతో తయారైంది. సో ఆహార పదార్థాలు అన్నీ కూడా ఓ సంచిలో వేసామంటే, దాంతో మనం ఏదైనా వస్తువుని తయారు చేసామంటే అదే ఈ శరీరం, అన్నమయ కోసం. చూసారా, దాని తర్వాత ఇంకో శరీరం ఉంది, దాన్ని మనం ప్రాణమయ కోసం అంటాం, భావనమయ శరీరం. మన ప్రాణాలు ఉన్నాయి కదా, పంచప్రాణాలు. మనం లోపలికి పిలిచే గాలి 5గా డివైడ్ అవుతుందండి. అది ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన 5 వాయులుగా డివైడ్ అవుతుంది. వీటిని మనం పంచప్రాణాలు అంటాం. ప్రాణాలు పోయాయి బాబాయ్, పంచప్రాణాలు పోయాయి అంటాం కదా. అదేమిటి? మనం పీల్చుకునే గాలి 5గా డివైడ్ అవుతుంది. ఆ ప్రాణాలన్నీ కలిపి మనం ఒక సంచిలో వేసామంటే ప్రాణమయ కోసం, అదో శరీరం, రెండో శరీరం. మూడోది మనోమయ కోసం. మనసుకు సంబంధించిన అన్ని విషయాల్ని మనం సంచిలో వేసి దాన్ని మనం శరీరంగా తయారు చేసామంటే మనోమయ కోసం. మనకు సంబంధించింది ఏంటండి? ఆలోచనలు. ఓకే. దాని తర్వాత విజ్ఞానమయ కోసం, 4వది. బుద్ధికి సంబంధించింది. విజ్ఞానం అంటే బుద్ధికి సంబంధించింది. ఆనందమయ కోసం, అది ఆత్మకు సంబంధించింది. దాని తర్వాత విశ్వమయ కోసం, విశ్వంలో ఉండే జ్ఞానం అంతా కూడా మనం సంచిలో వేసామంటే, ఓ శరీరంగా తయారు చేసామంటే విశ్వమయ కోసం. దాంతో నిర్వాణమయ కోసం, అది ముక్తిని పొందే స్థితి, అది శరీరమే లేని స్థితి అనమాట. అలా మొత్తం మీద మనకి 7 శరీరాలు ఉన్నాయి. ఆ 7 శరీరాలు మిగతా 6 కనిపించవు. స్థూల శరీరం మాత్రం మనకు కనిపిస్తుంది మన యొక్క కంటికి. ఓకే. కానీ ఈ స్థూల శరీరం డూప్లికేట్ కాపీ అండి. మన యొక్క ఒరిజినల్ ఏమిటి? ఈ మిగతా ఉండే 6 శరీరాలు. ఇది జెరాక్స్ కాపీ. స్థూల శరీరం జెరాక్స్ కాపీ. ఆ శరీరాలు ఎలా ఉన్నాయో ఈ స్థూల శరీరం అలా ఉంటుంది. ఇప్పుడు ఈ స్థూల శరీరంలో ఏదైనా చలనం రావాలి అంటే మిగతా ఉండే 6 శరీరాల్లో రావాలి చలనం, లేకపోతే ఇక్కడ రాదు. ఇప్పుడు ఈ చెయ్యిలా తీసామనుకోండి, ఈ చెయ్యిలా తీసామంటే స్థూల శరీరంలో చెయ్యిలా తీసినట్టు కనిపిస్తుంది. కానీ మిగతా ఉండే 6 శరీరాల్లో ఈ చెయ్యి పైకి లేస్తేనే, సూక్ష్మంగా ఉండే చెయ్యి పైకి లేస్తేనే స్థూల శరీరంలో ఈ చెయ్యి పైకి లేస్తుందండి. చూసారా ఎంత కనెక్షన్ ఉందో? సో కంటికి కనిపించలేదు కదా, ఎక్కడున్నాయంటే కంటికి కనిపించలేదు కదా, ఇవన్నీ లేవంటే అది మూర్ఖత్వం, అది అజ్ఞానం. ఇప్పుడు అన్ని కంటికి కనిపించాను ఎక్కడ ఉందండి? ఇప్పుడు మనస్సు చెప్పి మన శరీరం పనిచేస్తుంది కదా, శరీరం పనిచేయడం కనిపిస్తుంది, మనసు కనిపిస్తుందా?
మనసు కనిపించలేదు కాబట్టి మనసు లేదనేస్తామా? మన శ్వాసను తీసుకుంటున్నాం ముక్కుతోటి గాలి, ఓకే, దానివల్ల మనం జీవిస్తున్నాం, కానీ గాలి కనిపించలేదా? సో గాలి లేదా? అలా కాదు, మనకు కనిపిస్తేనే ఉంది లేకపోతే లేదని క్వశ్చన్ కాదు, అవంతా అజ్ఞానం అంతే. సో మన సూక్ష్మ శరీరాలు, సూక్ష్మం అంటే మన కంటికి కనిపించేవి, అవే ఒరిజినల్. మనమంతా స్థూల శరీరం డూప్లికేట్. అవి ఎలా ఉంటే ఇవి ఎలా ఉంటుంది. ఓకే మాస్టర్, ఇప్పుడు మనం ఈ మనోమయ శరీరం అని చెప్పుకున్నాం కదా. ఈ మనోమయ శరీరం ఎలా ఉంటుంది? సూక్ష్మం అంటే ఏంటండి? సూక్ష్మం అంటే కంటికి కనిపించి చిన్న చిన్న రాను 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 తక్కువైపోతూ ఉంటుంది. ఆ మనోమయ శరీరమే దానిలో ఎలా ఉంటాయి? దానిలో నాడులు ఉంటాయి. ఇప్పుడు స్థూల శరీరం లోపల శక్తి ఎలా వెళ్తుంది? స్థూల శరీరంలో శక్తి వచ్చేసి మనకి ఈ రక్తనాళాలు మూలంగా రక్తం ప్రవహిస్తే వెళ్తుందండి, అవును కదా. ఆ విధంగానే మనం అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. రక్త ప్రసారం ఎక్కడ వెళ్ళటం లేదో అక్కడ ఆటోమేటిక్గా శక్తి తగ్గిపోతుంది, ఆ పని చేయదు, ఆ భాగం పని చేయదు. కానీ అదేవిధంగా సూక్ష్మ శరీరం లోపల నాడులు అంటారు. ఆ నాడుల లోపల ఏముంటే ప్రవహిస్తుందంటే శక్తి ప్రవహిస్తుంది. సూక్ష్మ శరీరంలో ఉండే శక్తి స్థూల శరీరానికి తర్జుమా చేయబడుతుంది, అంటే ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఇదే మన సిస్టమ్ అండి. సో ఈ ప్రాణమయ కోసం, మనోమయ కోసం అన్నాం కదా, ఇవన్నీ ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా మన నాడులు యొక్క వ్యవస్థతో ఉంటాయండి. ముఖ్యంగా మనోమయ శరీరం, మూడో శరీరం. సో ఆ నాడులు ఎక్కడి నుంచి ఆరంభిస్తాయి? ఆ నాడులు కూడా స్థూల శరీరం ఎలా ఉంటుందో సూక్ష్మ శరీరం ఎలా ఉంటుందని చెప్పాం మనం. ఇంకా చెప్పాలంటే సూక్ష్మ శరీరంలో ఒరిజినల్, స్థూల శరీరం డూప్లికేట్. సో ఆ నాడులు ఎక్కడి నుంచి ఆరంభిస్తాయంటే ఈ కుడి చేతి వేలి మునల్లోంచి, అదేవిధంగా ఎడం చేతి వేలి మునల నుంచి, కుడికాలి వేలి మునల నుంచి, ఎడంకాలి వేలి మునల నుంచి ఈ అయస్కాంత శక్తి క్షేత్రం అని చెప్పాను కదా, అవన్నీ ప్రవహిస్తూ ఉంటాయండి బయటికి, తల నుంచి కాళ్ళ దాకా. చూసారా మాస్టర్? సో మనం పనిచేస్తున్నాం అంటే ఏమిటి? ఈ శక్తి ఖర్చు అవుతుంది. అందువల్ల మనం ఏం చేయాలి? ఈ కన్నాలు మూవేది కాబట్టి మనం 2 కాళ్ళు ఇలా క్రాస్ చేసుకుంటే కుడి కాళ్ళు నాడుల్లోంచి పోయే శక్తి ఇంకా కొంచెం డీటెయిల్గా మనం తెలుసుకున్న తర్వాత ఎడం కాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎడం చేతి వేడల్లోంచి, నాడుల్లోంచి వెళ్ళే శక్తి కుడి చేతిలోకి వెళ్ళిపోతుంది. కుడి చేతి వేడల నుంచి వెళ్ళే శక్తి ఎడం చేతికి వెళ్ళిపోతుంది. ఆ మొత్తం మీద ఇలాగ హాయిగా కూర్చుని కాళ్ళు క్రాస్ చేసుకుని చేతి వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని మనం కూర్చున్నామంటే మన శరీరంలోంచి బయటికి పోయే శక్తి తరంగాలు, మ్యాగ్నెటిక్ రేస్ అంటే అయస్కాంత తరంగాలు మన శరీరం బయటికి పోకుండా మన శరీరంలోనే ఉంటాయండి. అదే కన్నం పూడ్చడం. అందుకోసం ఆసనం సుఖంగా కూర్చొని ఆయన ఏ పని చేయకూడదు. మనం పని చేస్తున్నాం ధ్యానంలో కూర్చున్నప్పుడు, లేదా మూల కూర్చున్నాం సుఖంగా. అంటే ఏం చేస్తున్నాం? మనం మన శరీరంలో ఉండే కన్నాన్ని మనం పూడుస్తున్నాం. అంటే అయస్కాంత క్షేత్రాలు బయటకు వచ్చి పని చేస్తేనే మనం పని చేయగలమండి, లేదా పని చేయలేం. సో ఆ శక్తి తరంగాల్ని మనం మన యొక్క శరీరంలోనే మనం పూడ్చుకున్నాం. అందుకోసమే ఈ చేతి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి. ఈ చేతి ఇక 2 కాళ్ళు ఇలా క్రాస్ చేసి కూర్చోమని చెప్పి, అదే చైర్లో కూర్చున్నప్పుడు మామూలుగా మఠం వేసి కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా క్రాస్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా బయటికి వెళ్ళలేదు. కుడి చేతిలో ఉండే కుడి చేతిలో ఉండే నాడులు ఎడం చేతిలో ఉండే నాడులు కుడి చేతి వైపు ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి. కానీ చైర్లో కూర్చున్నప్పుడు ఏమవుతుంది? కాళ్ళు వేడాసి కూర్చున్నాం కాబట్టి ఇలాగ క్రాస్ చేసి కూర్చోండి, చేతి వేళ్ళలో వెళ్ళిపడుకోండి. సోఫాలో కూర్చున్నప్పుడు అంతే. బెడ్ మీద కూర్చున్నాం అనుకోండి, బెడ్ మీద కూర్చుంటే కాళ్ళు జాపుకుని ఇలాగ క్రాస్ చేసి కూర్చోండి. దానికి అర్థం అదండి. చూసారా? సో మనమంతా కూడా నడమాడే అయస్కాంత క్షేత్రాలు. అందువల్ల అయస్కాంత క్షేత్రంలో ఉంచే తరంగాలే శక్తి. సో వాటిని మనం ఖర్చు పెట్టకుండా ఆపాలి. ఈ ధ్యానం చేసే సమయంలోనే, మిగతా సమయంలో కాదు. మిగతా సమయంలో మనం పనిచేస్తూనే ఉంటాం. మన యొక్క ఉద్దేశం ఏంటి? శక్తిని గ్రహించాలి కాబట్టి మన యొక్క కణాలన్నీ మూసేయాలి. ఏ విధంగా శక్తి ఖర్చు అవుతుందో వాటిని మూసేయాలి కదా. అందువల్ల
చేతులు కాళ్ళు క్రాస్ చేసుకుని చేతులు వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని కూర్చోండి అని చెప్పామండి. దీని అర్థం ఏదండి, ఎందుకు ఇలా కూర్చోవాలని. దాని తర్వాత ఓకే బాగానే కూర్చున్నాం, ఆసనం మన ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చున్నాం, సుఖమైన ఆసనంలో కూర్చున్నాం, బాడీ మొత్తం సపోర్ట్ ఇచ్చాం, తలకి సపోర్ట్ ఇవ్వకుండా, చాలా ఇంపార్టెంట్ అండి. కూర్చున్నాం, కూర్చున్న తర్వాత మరి లోపల ఏం చేస్తుందండి, లోపల ఏం జరుగుతుంది, లోపల బోల్డ్ ఆలోచనలు వచ్చేస్తున్నాయి, మనసు పని చేస్తుంది కదా. సో మనసును కూడా మనసు పనిచేస్తుందంటే శక్తి ఖర్చు అయిపోతుంది, ఆలోచన వచ్చిందంటే శక్తి ఖర్చు అవుతుంది. సో దాన్ని కూడా మనం ఖర్చు అవ్వకుండా దాన్ని కూడా మనం శాంతపరచాలి, ఆపాలి కదా. దానికంటే ముందర మనం ఏం చేస్తాం, చేతులు కట్టేసాం, కాళ్ళు కట్టేసాం, అంటే నోరు కట్టేసాం, నోరు కూడా మూసుకున్నాం. నోరుతో మాట్లాడుతున్నామా, నోరు మనకి కర్మేంద్రియం అండి. మాట్లాడేటప్పుడు శక్తి ఖర్చు అవుతుందా లేదా, నోరులా కర్మేంద్రియం అయింది. నోరు కర్మేంద్రియం ఎలా అయింది అంటే మన మాట ఎదుటి వ్యక్తిలోంచి కర్మను తీసుకొస్తుందండి, మనకు కూడా ఆ కర్మ వల్ల ఫలితం వస్తుందండి. ఒక ఉదాహరణకి మనం ఈ సజ్జన సాంగత్య సెక్షన్ లోపల మనం మాట్లాడుతున్నామండి. ఏం చేస్తున్నాం, మనం మాటలేక జరుగుతున్నాయి. నాకు తెలిసింది మాట్లాడుతున్నాను. ఎందుకు మీరంతా వచ్చారు ఈ జూమ్ సెక్షన్కి, ఏదో చెప్తారు నాయన అది విందాం మనం తెలుసుకుందాం అనే దాంతో వస్తారు కదా, ఏదో 4 మాటలు చెప్తారని చెప్పేసి. సపోజ్ మీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మీరు అనుకుంటే కాకుండా దుర్భాషలు ఆడడం మొదలుపెట్టాను అనుకోండి, నా నోటికేసాడు మాటలు మొదలుపెట్టాను అనుకోండి, అనరాని మాటలు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారండి, మీరు వెంటనే ఫస్ట్ జూమ్ సెక్షన్లో ఉండే ఆ వాయిస్ని కట్ చేస్తారు. ఆయన కూడా నేను అలా సాంగ్యాలతో చేస్తూనే ఉన్నానని చెప్పాను అనుకోండి, ఆటోమేటిక్ జూమ్ సెక్షన్ బయటికి వెళ్ళిపోతారు. చూసారా, నేను మాట్లాడాను, మీరెందుకు ఈ కర్మ చేస్తున్నారు, ఈ పని చేస్తున్నారు అంటే నా నోటి మాట ఎదుటి వ్యక్తుల నుంచి కర్మను తీసుకొస్తుంది. అందుకోసమే మాట్లాడేటప్పుడు కర్మేంద్రియం. అదే నాకు మంచి వాళ్ళు చెప్తున్నాను అనుకోండి, చెప్తుంటే ఇక అందరూ ఇంట్రెస్ట్గా వింటారు. చూసారా, అన్ని పనులు మానేసి మరి ఈ కర్మమే ఉంటారు, ఈ వినడం అనే కర్మమే ఉంటారు. అంటే ఎదుటి వ్యక్తి నుంచి కర్మ వచ్చిందా లేదా. ఒకసారి మనం డైరెక్ట్గా క్లాస్ చెప్తూ ఉంటాం, అంటే ఈ జూమ్ సెక్షన్ కాకుండా మామూలుగా క్లాస్ చెప్పాం అనుకోండి, అందరూ ఎదురుగుండా కూర్చుంటారు. అప్పుడు ఆ క్లాస్ లోపల వాళ్ళు అనుకునేది కాకుండా దుర్భాషలు ఆడడం మొదలుపెట్టాను అంటే వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు వాళ్ళు క్లాస్ మీద బయటికి వెళ్ళిపోతారు. ఎందుకోసం తెలకాయలు పని చెప్పేసి. మీరు వెనకాల వెళ్ళిపోయిన కూడా నేను వెనకాల వస్తున్నాను అనుకోండి, వెనకాల వచ్చి మాట్లాడుతున్నాను అనుకోండి, అడ్డమైన మాట్లాడుతున్నాను అనుకోండి, మీరేం చేస్తారు, నన్ను తిరిగి తిడతారు. ఏంటి అది, బుద్ధిందా లేదా, ఏదో 4 మాటలు చెప్తామంటే ఇలాంటి కాలు కోతలు కూర్చున్నామేంటి అని తిడతారు. ఆయన కూడా సిగ్గులేకుండా నేను మీ వెనకాలలో వస్తున్నాను అనుకోండి, అడ్డమైన మాట్లాడుతూ, మీరేం చేస్తారు, చెయ్యి ఎత్తుతారు కొట్టడానికి. ఏమైంది, నేను మాట్లాడాను, మీరు చేయొచ్చారు. చూసారా కర్మ ఎలా వస్తుందో, మాటలతోటి కర్మ వస్తుంది. ఆ చేయొచ్చిన మూలాన్ని ఒకటి మీరు దండిస్తారు, నాకు దండ దొరుకుతుంది, నేను దెబ్బలు తింటాను కదా. మొత్తం ఏం జరిగింది, నా యొక్క మాట మూలాన్ని కర్మ జరిగింది, అవునా. అందువల్ల మాట్లాడేటప్పుడు నోరు కర్మేంద్రియం. ఇప్పుడు శక్తి ఖర్చు అవుతుందా, అందువల్ల నోరు మూసుకున్నాం. చూసారా, ధ్యానం లోపల కాళ్ళు కట్టేసాం, చేతులు కట్టేసాం, నోరు మూసుకున్నాం. దాని తర్వాత కళ్ళు మూసుకోమని చెప్పారు. కళ్ళు ఎందుకు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవడానికి కారణం ఏంటి చూసారా, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పుకున్నాం అనుకోండి, మనం ఒక మన ఇంట్లో టీవీ ఉంది, టీవీలో మనకి బోల్డ్ ఛాన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు లేటెస్ట్గా మనం టీవీ దగ్గరికి వెళ్ళి కూడా మన అంతకుముందు టీవీ దగ్గరికి వెళ్ళి ఛానల్ మార్చేవాళ్ళు భౌతికంగా, కానీ ఇప్పుడు మార్చాల్సిన అవసరం లేదు. రిమోట్ ఉంది, టక్క శుభ్రంగా సోఫాలో కూర్చుని లేదా చైర్లో కూర్చుని మనం టక్క రిమోట్ ఆన్ చేసామంటే బోల్డ్ ఛాన్స్ వచ్చేస్తుంటాయి. చూడొచ్చు, ఎంతైనా చూడొచ్చు, ఎన్ని గంటలైనా మనం చూడొచ్చు. ఓకే,
కూర్చున్నాం, పక్కన మనం జీడిపప్పు హార్లిక్స్ పెట్టుకుని శుభ్రంగా కాఫీ పెట్టుకుని కూర్చున్నాం, ఛానల్ చూస్తున్నాం. ఒక 1 అవర్ అయిపోయింది, 2 అవర్స్ అయిపోయింది, 3 అవర్స్ అయిపోయింది. మా ప్రోగ్రామ్ బాగాలేంటే మళ్ళీ ఛానల్ మార్చాం. ఇలా మార్చి చూస్తున్నాం. 4 అవర్స్ చూస్తున్నాం కంటిన్యూస్గా. చూసిన వెంటనే ఏమవుతుంది, కొంచెం అంత 4 గంటలు 5 గంటలు చూసేప్పటికి మనకి బోర్ కొట్టేసి కొంచెం టీవీ ఆఫ్ చేసేద్దామా అని టీవీ ఆఫ్ చేసి కూర్చుందాం అనిపిస్తుంది. ఏ పక్కన హార్లిక్స్ తాగొచ్చు కదా, జీడిపప్పు తినచ్చు కదా, అవి తినాం, కళ్ళు మూసి కూర్చుందాం అనుకుంటాం. అంటే ఏమిటి అర్థం ఏంటి? దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం కళ్ళు తెరిచి మనం ఏదైనా పని చేస్తుంటే దానిలో శక్తి ఖర్చు అవుతుంది. కూర్చుని టీవీ చూస్తున్నామండి 4 గంటలు 5 గంటలు, అయినా కూడా మనకు ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నాం. అంటే అర్థం ఏంటి? శక్తి మన కళ్ళలోంచి ఖర్చు అవుతుంది అని అర్థం. అందుకోసం కదా కళ్ళు మూసి కూర్చుని అనుకుంటున్నాం. ఏ భాగం అయితే అలసిపోతుందో ఆ భాగాన్ని మనం విశ్రాంతి ఇవ్వాలనుకుంటాం కదా. అలసిపోయింది, విశ్రాంతి ఇస్తున్నాం కళ్ళు మూసుకుని. పక్కన ఉండే హార్లిక్స్ లేదంటే జీడిపప్పు తినచ్చు కదా, శక్తి వస్తుంది కదా. కానీ అలాగే కదా మనకు కావాల్సింది, విశ్రాంతి ఇస్తాం. సో మాస్టర్స్, మన యొక్క శరీరంలో ఉండే శక్తిని మనం 100 భాగాలు అనుకుంటే 100% అనుకుంటే మన కళ్ళల్లోంచి 70% శక్తి ఖర్చు అవుతుంది సరే. అందుకోసమే కళ్ళలోంచి వచ్చే ఆ సమాచారం వల్లే చాలా క్రియలు జరుగుతున్నాయి, చాలా కర్మలు జరుగుతున్నాయి. అందుకోసం సర్వేంద్రియానం నయనం ప్రధానం. దానిలోంచే మన యొక్క నడవడిక ఆరంభం అవుతుంది. 70% శక్తి కళ్ళలోంచి ఖర్చు అవుతుంది, మిగతా 30% శక్తి మిగతా శరీర భాగాల్లో వినియోగిస్తుందండి. కాళ్ళు చేతులు అన్నీ కలిపి, మిగతా అన్నీ కలిపి. చూసారా? అందువల్ల మన యొక్క లక్ష్యం ఏంటి? శక్తిని మనం ఏ ద్వారాలు గుండా శక్తి పోతుందో ఆ ద్వారాలు మనం మూసేయాలి. అందుకోసం కళ్ళు మూసేయాలి. కళ్ళు మూసామంటే ఆల్రెడీ కాళ్ళు కట్టేసాం, చేతులు కట్టేసాం, నోరు కట్టేసాం. ఆటోమేటిక్గా మనకి 30% శక్తి మనకి తగ్గిపోయినట్టే. ఇంకా మిగతా ఉండే 70% శక్తి కళ్ళలోంచి పోతుంది కాబట్టి కళ్ళు మూసుకున్నాం. చూసారా మాస్టర్? ఇది దీని యొక్క ఉద్దేశం. ఎందుకు ఇలా కూర్చుంటున్నాం ఈ ఆసనంలో? ఎందుకు కాళ్ళు కట్టేయమన్నారు? ఎందుకు చేతులు కట్టేయమన్నారు? ఎందుకు నోరు మూసుకోమన్నారు? ఎందుకు కళ్ళు కట్టేయమన్నారు? దీని వెనకాతల ముఖ్యంగా ఉండే ఉద్దేశం ఇదండి. చూసారా? సో ఎప్పుడైతే మనం ఈ కాళ్ళు కట్టేసి, చేతులు కట్టేసి, కళ్ళు కట్టేసి, నోరు కట్టేసి మనం కూర్చున్నామో మన శరీరంలోంచి బయటికి పోయే శక్తి తరంగాలు, మనం అంతా కూడా ఒక్కోడు అయస్కాంత తరంగాలు చెప్పాం కదా, ఆ శక్తి తరంగాలు మన శరీరంలోనే ఉంటాయి, వేస్ట్ అవ్వు, బయటికి పోవు. దాని తర్వాత మనం ఎలా శక్తిని గ్రహిస్తున్న తర్వాత చూద్దాం. ఫస్ట్ వేస్టేజ్ ఆపేద్దాం. సో ఆ పని మనం చేస్తున్నామండి. అందుకోసమే మనం ఈ పోస్టర్లో మనం కూర్చోవాలి, లేకపోతే శక్తి ఖర్చయిపోతూ ఉంటుంది. అందుకోసం ఈ సుఖమైన ఎందుకు కూర్చోవాలి? మన యొక్క వయసుతో 5 నిమిషాలు కూర్చోవాలి. అందువల్ల సుఖమైన ఆసనంలో కూర్చొని ఆయన సుఖమైన ఆసనంలో కూర్చుని అంటే మనస్సు శరీరం గురించి ఆలోచించదు. లేదా హఠయోగ ఆసనంలో కూర్చున్నాం అనుకోండి, కూర్చుంటే ఏమవుతుంది? ఎప్పుడు ఓకే చెప్తాడా, ఎప్పుడు లేచిపోదామా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు వచ్చేసి ధ్యానం అని చెప్పామంటే ఆ ధ్యానానికి రానివ్వదండి. కానీ అవన్నీ మించి మనం వచ్చామంటే ఇంక లే, కళ్ళు తెరువు అంటుంది. చూసారా? ఇవన్నీ మించి మనం చేయాలంటే మన శరీరాన్ని సుఖంగా కూర్చోబెట్టాలి. అప్పుడే మనం స్థిరంగా కూర్చోగలం. సో ఈ విధంగా మనం ఆసనాన్ని గ్రహించి మనలో ఉండే శక్తి తరంగాలన్నీ కూడా మనలోనే పెట్టుకుని వేస్ట్ అవ్వకుండా కూర్చోవాలి. దాన్నే మనం సుఖ స్థిర ఆసనం అంటామండి. ఇప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు, ఏంటండి మీరు చెప్తున్నారు మన యొక్క వయసు ఎంతో 5 నిమిషాలు కూర్చోవాలంటున్నారు, నాకేమో ఏ విధమైన అలవాటు లేదు, ఇలా కూర్చునే అలవాటే లేదు, మరి మీరు కూర్చోమని చెప్తున్నారే ఏం చేయాలి అంటే, మనం ముందరే చెప్పాం సుఖమైన ఆసనం తీసుకోవాలి అని. ఎంత సుఖం? తలకి సపోర్ట్ ఇవ్వకుండా మిగతాన్ని సపోర్ట్ ఇచ్చుకోండి, అది కూడా చెప్పాం. మరి నాకు అలవాటు లేదండి, నా యొక్క వయసు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు నేను ఎంతసేపు కూర్చోవాలి? 1 గంట సేపు కూర్చోవాలి.
60 నిమిషాలు కూర్చోవాలి కదా. 10 నిమిషాలు 10-20 నిమిషాలు కూర్చోవడానికి చాలా పెద్ద పెద్ద ప్రాసెస్ అండి. నాకు చాలా కష్టమైన విషయం. నేను అంతసేపు కూర్చోలేను అంటే, నాయన నువ్వు శరీరాన్ని కష్టపడకుండా కూర్చోవాలి. శరీరాన్ని కష్టపడితే ఏమవుతుంది? అది హఠయోగం అవుతుంది. హఠయోగం అయితే ఏమవుతుంది? మనసు ఆలోచిస్తూ ఉంటుంది. శరీరాన్ని శాంతం కూర్చోబెట్టాలి. శరీరం గురించి శాంతం కూర్చోబెట్టాలంటే మనస్సు దాని గురించి ఆలోచించదు కదా. అందువల్ల మనం శరీరాన్ని సుఖమైన ఆసనలో మనం కూర్చోబెట్టి మనసు దాని గురించి ఆలోచించకుండా మనం ట్రై చేస్తున్నాం. కాళ్ళు చేతులు కట్టేసి ఫుల్గా. సో మాస్టర్ చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, మనం నాకు అలవాట్లేదు 60 నిమిషాలు నేను కూర్చోలేను అంటే కష్టపడకండి శరీరాన్ని. ఒక 20 నిమిషాలు కూర్చోగలరా? 20 నిమిషాలు కూర్చోండి, పర్వాలేదు. ఒక వారం రోజులు, 10 రోజులు పర్వాలేదు, కూర్చోండి. 10 రోజులు మనం 20 నిమిషాలు కూర్చుందాం. అప్పుడు శరీరానికి అలవాటు అయిపోతుంది. సరే, మనం కష్టపడకూడదు శరీరాన్ని. నిదానంగా అది నిదానమే ప్రధానం, సహనమే ప్రగతి. సో స్లోగా మనం శరీరానికి అలవాటు చేయాలి. 20 నిమిషాలు కూర్చుందాం ఓ 10 రోజులు. దాని తర్వాత నెక్స్ట్ 10 రోజులు ఆ 20 నిమిషాలని మనం 10 నిమిషాలు అధిగించేద్దాం. అంటే 30 నిమిషాలు. శరీరానికి కష్టం అనిపించదు, ఎందుకంటే అలవాటైపోయింది. చూసారా, ఏ పని అయితే మనం కంటిన్యూస్గా మనం చేస్తామో నిదానంగా శరీరం మన యొక్క అలవాట్లకి ఆటోమేటిక్గా అది అడాప్ట్ అయిపోతుంది, ఒప్పుకుంటుంది శరీరం. ఎందుకంటే 20 నిమిషాలు స్టార్ట్ చేసాం, దానికి కష్టం లేదు, కూర్చోగలదు. రెండో 10 రోజులకి మనం 30 నిమిషాలు చేయొచ్చు. దాని తర్వాత ఇంకో నెక్స్ట్ 10 రోజులు, 30 రోజులకి మనం 40 నిమిషాలు చేయొచ్చు. ఇంకో 10 నిమిషాలు, 10 రోజులకి ఒకసారి 10 నిమిషాలు మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వద్దామండి. 4వ 10 రోజులకి మనం 40 రోజులకి మనం 40 నిమిషాలు, 50 రోజులకి మనం 50 నిమిషాలు, 60 రోజులకి మనం 60 నిమిషాలు. అంటే 2 నెలల లోపల మన యొక్క వయస్సుతో ఆ నిమిషాలు మనం కూర్చోగలమండి. నిదానంగా మనం చేస్తుంది, శరీరానికి కష్టం లేకుండా. శరీరానికి అలవాటు అయిపోతుంది, ఏ ప్రాబ్లం లేదు, కూర్చుంటాం. సో మనం చేసే కృషి అంతా కూడా శరీరానికి కష్టం లేకుండా మనం కూర్చోవడమేనండి. అదే మనం చేయాల్సిన ముఖ్యమైన పని. చూసారా, ఏ విధమైన కష్టం లేకుండా స్లోగా మనం కూర్చున్నామంటే మనకి మన యొక్క వయసు ఎంతో ఆ నిమిషాలు మనం కూర్చోగలం. ఆ విధంగా నిదానంగా మనం చేయాలండి ఈ అభ్యాసాన్ని, ఈ ఆసనాన్ని. మనం ఫాస్ట్గా చేసామా, కంపల్సరీ చేసామా, హఠయోగం చేసామా, మనం లేచిపోతాం ఫస్ట్. ఇక్కడ రానివ్వదు మాస్టర్స్. ఇప్పుడు ఇందాక మనం ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకున్నాం, ఏమిటంటే పడుకుని చేయొచ్చా ధ్యానం అని అడుగుతారు కొంతమంది. రిలాక్స్గా ఉంటుంది కదా, పడుకుని చేయొచ్చా? పడుకుని ధ్యానం చేయడం అంటే మీరు మీ వల్ల అటువంటి స్థితిలో ఉన్నారంటే మీరు చేయొచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకున్నామండి. మనకు తెలిసిన ఒక ఆయన ధ్యానం చేయడానికి, ఆయన యొక్క 3 వాల్స్ బ్లాక్ అయిపోయాయి. 3 వాల్స్, హార్ట్లో ఉండే 3 వాల్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. మరి హార్ట్లో ఉండే 3 వాల్స్ బ్లాక్ అయిపోయి 4వ వాల్ 50% పనిచేస్తుంది. కవాటం 50% పనిచేస్తుంది. మరి ఆ మనిషి ఎలా ఉంటాడండి? అసలు హృదయంలో ఉండే వాల్స్ పనిచేస్తుంటే మన రక్త ప్రసరణ బాగా జరిగి మన శరీరంలో శక్తి ప్రవాహం ప్రవహించి మనం ఏ పని చేయగలం. కానీ ఆయనకి ఈ 3 వాల్ బ్లాక్ అయిందనుకోండి, బ్లాక్ అయిన 4 అడుగులు వేయలేకపోతున్నాడు అతను. ఆయుషం వచ్చేస్తుంది. ఎందుకంటే హృదయం ఫుల్లీ పనిచేయట్లేదు, ఆ కెపాసిటీ పనిచేయట్లేదు. శక్తిని మనం యూజ్ చేయలేకపోతున్నాం. శక్తి రావడం లేదు శరీరం నుంచి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ చెప్పాడు, నాయన యాంజియోగ్రామ్ అంతా చేసి, నాయన నీకు నెక్స్ట్ మంత్ ఆపరేషన్ పెడతాం, బైపాస్ సర్జరీస్ అంటే వేస్తాం, నువ్వు ఈ మాత్రలు వేసుకో. వీల్ చైర్ మీద వెళ్ళాడు అతను. నడవలేడు, 4 అడుగులు వేయకపోతున్నాడు.
వీల్ చైర్ మీద వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మాత్రలు వచ్చి కూర్చున్నాడు. ఇంట్లోకి వచ్చుకున్నాడు. మరి ఆయన నడవలేడు కాబట్టి ఆయన పడుకుని ఏదో పేపర్ చదివేడతాను ఉన్నట్టుండి ఇలా ఇలా ధ్యానం చేయండి, ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి, మీకు అన్ని రోగాలు తగ్గుతాయని ఏదో ప్యాంపట్ అతను చూడడం జరిగింది. కూర్చుని చేయలేకపోతున్నాడు. ఆసనం చెప్పాను కదా, శిరతో కాకుండా కూర్చోండి. అలా కూడా కూర్చోలేకపోతున్నాడు. అసలు బెడ్ మీద కూడా కూర్చోలేకపోతున్నాడు. అందువల్ల బెడ్ మీద పడుకుని ధ్యానం చేయడం పెట్టాయండి. అంటే అతని యొక్క స్థితి ఎలా ఉందన్నమాట. బెడ్ మీద పడుకున్నా కూడా నిద్ర రాదు. ఎందుకు నిద్ర రాదు? అసలు నిద్ర రావాలి. ఎందుకు నిద్ర వస్తుంది మనకి? ఎందుకు నిద్ర వస్తుంటే మన శరీరం అలసిపోతే విశ్రాంతి కావాలని కోరుకోవడమే నిద్ర కదా. ఏ పని చేయట్లేదు, మామూలుగా తినాల్సిన తింటున్నాడు, ఒక్క పని చేయట్లేదు, 4 అడుగులు నడవలేకపోతున్నాడు. అప్పుడు శరీరానికి విశ్రాంతి, వేరే అలసట ఎక్కడ ఉంది? అందుకోసం మీరు పడుకున్నా కూడా నిద్ర రాదు. ఆయన పడుకున్న కూడా నిద్ర రాలేదు. అలా పడుకునే కళ్ళు మూసుకొని శ్వాస మీద జాస్పడ్డం మొదలుపెట్టాడు. ఓ నెల రోజులు చేశాడు. చేసిన తర్వాత ఒక 1 మంత్ అయిన తర్వాత ఆయన వీల్ చైర్లో వెళ్ళి ఆయన హాస్పిటల్కి నడుచుకుంటూ వెళ్ళాడండి. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఏంటి ఆయన, నువ్వు వేసుకున్న మాత్రలు వేసుకుంటున్నావా లేదా మానేసావా ఏంటి, లేదా వేరేదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళావా, వేరేదైనా మందులు వేసుకుంటున్నావా అని చెప్పి అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, సార్ డాక్టర్ గారు, నేను మీరు ఇచ్చే మాత్రలని వేసుకుంటూ ఉన్నాను, మరి నేను కదలే స్థితిలో ఉన్నాను కాబట్టి నేను పడుకునే ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అప్పుడు ఆయన మళ్ళా ఈ స్కానింగ్ అంతా తీసి చూస్తే ఆ 90% వాళ్ళు కాస్త 50% తగ్గిపోయిందండి. అంటే 50% పనిచేస్తున్నాయి. ఈ 50% పనిచేసే 4వ వాళ్ళు 25% గుణమైపోయి 75% పనిచేయడం మొదలుపెట్టింది. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. అరే నిజం చాలా బ్రహ్మాండంగా ఉంది, నువ్వు ధ్యానం కంటిన్యూ ఈ మాత్రలు వేసుకుంటాడు. ఆయన అలాగే వచ్చి 3 నెలలు పడుకునే వీళ్ళప్పుడు కూర్చుని ధ్యానం చేశాడు. ఆ 3 ధ్యానం చేశాడు. నడుచుకుంటూ ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. అంజయోగ్రామ్ చేసి చూసి, నాయన 90% వాల్ బ్లాక్ అయింది కదా, అది 90% సరిపోయింది, ఓన్లీ 10% బ్లాక్. అసలు అందరి మనుషులకి వాల్ బ్లాక్ ఉంటాయండి. అప్ టు 40% దాకా మనకి వాల్ బ్లాక్ ఉంటే మనం నార్మల్గా ఉండొచ్చటండి. 40% ఎక్కువ అవుతేనే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి వైద్య శాస్త్రం ప్రకారం. 90% బ్లాక్ ఉండే వాళ్ళు కాస్త నీకు 90%, 10% ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే ఆయన ధ్యానం అనే ప్రక్రియలో సాధన చేసి తన యొక్క గుండెలో ఉండే ఆ కవాటం, ఆ వాల్స్ అంతా కూడా సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు సర్వసాధారణంగా నార్మల్గా మనం అన్ని పనులు ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన 4 అడుగులు వేయలేని వ్యక్తి ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద ప్యాంప్లెట్లు బుక్స్ తీసుకుని ఊరు తిరిగి ధ్యాన ప్రచారం చేస్తున్నాడండి. చూసారా మాస్టర్ ఏం జరిగిందో? సో ఎందుకు చెప్పానంటే, పడుకుని ధ్యానం చేయొచ్చా అని క్వశ్చన్ వేశారంటే, మీరు ఆ స్థితిలో ఉన్నారా? ఆ స్థితిలో ఉంటే మీరు పడుకుని ధ్యానం చేయొచ్చు, ఎందుకంటే మీరు నిద్ర రాదు. కానీ నార్మల్గా ఉన్నప్పుడు కానీ మీరు ధ్యానం చేశారంటే అలాగే పడుకుని నిద్రపోతారు. అప్పుడు ఏ ప్రయోజనం అండి? ఆయనకి నిద్ర రాలేదు, కానీ మనకి నిద్ర వచ్చేస్తుంది. పడుకుని ధ్యానం చేయకూడదు. కూర్చుని సుఖాసనంలో కూర్చుని మనం ధ్యానం చేయాలి. అదేవిధంగా మరి చాలామందికి ఈ డౌట్ వస్తుంది, సార్ మీరు పళ్ళు తోకోకుండా ధ్యానం చేయొచ్చు. పళ్ళు తోకోవడం ఇదంతా దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. మనం శరీర భావాన్ని దాటి మనం వెళ్ళాలనుకుంటున్నాం అండి ఈ ధ్యానంలో, అంతే కదా. సుఖంగా శరీరాన్ని కూర్చోబెడితే అర్థం ఏంటి? శరీర భావం దాటి వెళ్ళాలి, అంతే కదా. మరి పళ్ళు తోకోవడం, స్నానం చేయడం ఈ శరీరానికి సంబంధించింది. సో చేయగలిగితే చేయండి, కంపల్సరీ ఏం లేదు. కానీ పళ్ళు తోకోకుండా మీరు చేయొచ్చు.
ఇది ఇది మన పత్రిక చెప్పిన ఈ ధ్యాన మార్గంలో మనం ఏ విధమైన కండిషన్స్ లేవు. కూర్చోవాలంతే, సుఖంగా కూర్చోవాలి. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. స్నానం చేయకుండా చేయొచ్చా? ఎస్, శరీర భావన సారా దానికోసం. ఓకే. దాని తర్వాత కొంతమందికి సందేహం రావచ్చు, సార్ మేము మెన్సెస్ టైం, లేడీస్కి మెన్సెస్ టైం ఉంటుంది కదా, బయట ఉండే ఆ 3 రోజులు, ఆ సమయంలో మనం ధ్యానం చేయొచ్చా అని అడుగుతారు. మళ్ళా చెప్తున్నాను, ఇంకా ఆ మెన్సెస్ టైంలో మనం అంత పూర్వకాలంలో మనం చూసామంటే ఆ 3 రోజులు వాళ్ళని ఇంట్లోకి రానివ్వరండి, ఒక మూల కూర్చోబెడతారు. దాని అర్థం ఏంటండి అంటే ఆ సమయం లోపల, ఆ బహిష్టు సమయం లోపల మన శరీరంలోంచి శక్తి బయటికి పోతుందండి. ఏదో విధంగా రక్తస్రావమై మొత్తం పోతుంది. అప్పుడు ఎందుకు వాళ్ళని కూర్చోబెట్టారంటే, ఇంట్లో ఎందుకు పని చేయట్లేదంటే వాళ్ళకి రెస్ట్ కావాలి, అందుకోసం వాళ్ళని మూల కూర్చోబెట్టారండి కదా. సో మనకు కావాల్సిన ఆ సమయంలో రెస్ట్. ఇప్పుడు అంటే శక్తిని గ్రహించాలి వాళ్ళు, వేస్ట్ అయిపోయే శక్తిని వాళ్ళు కాముగా కూర్చోగలిగారంటే శక్తిని పొందుతారు వాళ్ళు. అంతే కదా. విశ్రాంతి ఇస్తున్నాం మనం. ఇప్పుడు మరి ధ్యానంలో ఏం చేస్తున్నాం అండి? ధ్యానంలో మన శరీరానికి విశ్రాంతి ఇస్తున్నాం. అంతే కదా. కాళ్ళు కట్టి, చేతులు కట్టి, కళ్ళు కట్టేసి, మరి ఈ బహిష్ సమయం లోపల మీరు విశ్రాంతి తీసుకున్నట్టే ధ్యానం చేస్తున్నారంటే, మోరోవర్ శరీర భావాన్ని దాటి మనం వెళ్తున్నాం. అందువల్ల మీరు బయట ఉన్న సమయంలో కూడా మనం చేయొచ్చు. పళ్ళు తోకోకుండా, స్నానం చేయకుండా చేస్తే మంచిది, లేకపోతే మామూలుగా కూడా చేయొచ్చు. ఎందుకంటే శరీర భావన దాటి వెళ్ళాలి మనం. సరే, ఏ సమయంలో చేయాలి మనం? ఏ సమయంలో చేయాలంటే ఏ సమయంలో చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, 24 గంటల లోపల. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మంచి సమయం తెల్లారగట్ట, నాయన బ్రహ్మ ముహూర్తం అని ధ్యానాన్ని వస్తుంది కదా. ఇప్పుడు తెల్లారగట్ట మీరు లేచిన వెంటనే ధ్యానం చేయండి, అదేవిధంగా పడుకోబోయే ముందు ధ్యానం చేయండి, మంచి సమయం అది అని చెప్పాను అనుకోండి. మీరు షిఫ్ట్ ఉన్నారు, నైట్ అంతా పనిచేశారు, తెల్లారగట్ట వస్తారు. తెల్లారగట్ట వచ్చిన తర్వాత ధ్యానం చేయండి, తెల్లారగట్ట చెప్పారు అనుకోండి. ఎప్పుడు ధ్యానం చేస్తారు? మీరు నిద్ర వస్తుంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ధ్యానం చేయడం మానేస్తారు. అంతే కదా. శరీరానికి విశ్రాంతి కావాలి, మానేస్తారు. అలా కాదు. అందుకోసమే కంపల్సరీ ఏం లేదు, మీరు చేయగలిగితే చేయండి, లేదా శుభ్రంగా వచ్చి విశ్రాంతి తీసుకుని పడుకొని నిద్రపోయి మీరు 11 o'clock 12 o'clock లేస్తారు కదా, ఆ సమయంలో కూర్చొని ధ్యానం చేయండి. ధ్యానం చేయడం కావాలి, సమయం ముఖ్యం కాదు కదా. అందువల్ల దేంట్లోనూ కంపల్షన్ లేదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, 24 గంటలు మీరు ఎప్పుడు చేయకుండా అప్పుడు చేయండి. ఓకే మాస్టర్స్, రైట్. ఇంకా కొంతమందికి ఈ బెస్ట్ సమయం తెల్లారగట్ట లేచేటప్పుడు, దాని తర్వాత రాత్రి పడుకోబోయే ముందు. ఎందుకంటే మనకి ఈ అవస్థల చేంజింగ్ అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్నావస్థ అని 3 అవస్థలు ఉన్నాయి మనకి. జాగ్రత్త అవస్థ అంటే మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అదే మనస్సు, బుద్ధి అన్ని పనిచేస్తూ ఉంటాయి. అవి ఇప్పుడు మనం ఉండేది జాగ్రత్త అవస్థ. స్వప్నావస్థ అంటే మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, శరీరం విశ్రాంతిగా ఉంటుంది, కానీ మనసు పనిచేస్తుంటుంది, అదే కళలు. దాని తర్వాత కళలు కూడా రాని స్థితి, దాని సుషుప్నావస్థ అంటాం. మనిషి అనేవాడు ఈ 3 అవస్థల్లో ఏదో ఒక అవస్థలో ఉంటాడు. అవస్థ అంటే మీరు కష్టం అనుకోకండి, అదో స్థితి. ఈ మూడు స్థితుల లోపల ఏదో స్థితిలో మనిషి ఉంటూనే ఉంటాడు. నిద్రపోయేటప్పుడు ఏమవుతుంది? జాగ్రత్త అవస్థ నుంచి నిద్రావస్థకి వెళ్తాం. మేలుకునేటప్పుడు నిద్రావస్థ నుంచి జాగ్రత్త అవస్థకు వస్తాం. దాన్నే మనం సంధ్యా సమయం అంటామండి. మన యొక్క ప్రతి ఒక్క మనిషి యొక్క సంధ్యా సమయం అది. అంటే స్థితి మార్పు సంధ్యా సమయం. ఇప్పుడు మనం న్యాచురల్గా మనం చూసాం అనుకోండి, ప్రకృతి పరంగా మనం చూసామంటే మనకి సంధ్యా సమయం ఏంటి? తెల్లారగట్ట, అరుణోదయం అంటాం. తెల్లారగట్ట మనం అంటే చీకటి నుంచి వెలుతురు వచ్చే సమయాన్ని సంధ్యా సమయం, మార్నింగ్ కదా, సూర్యుడు వస్తున్నాడు. అదేవిధంగా ఇంకో సంధ్యా సమయం ఉంది, సాయం సమయం. అది వెలుతురు నుంచి చీకటి వచ్చే సమయం. అది ప్రకృతి పరంగా వచ్చే సంధ్యా సమయం. సో మనలో కూడా సంధ్యా సమయం ఉంది. అదేమిటి? జాగ్రత్త అవస్థ నుంచి నిద్రావస్థకి వెళ్ళే సమయం, పడుకోబోయే ముందు. అదేవిధంగా నిద్రావస్థ నుంచి జాగ్రత్త అవస్థకు వచ్చే సమయం, పడుకోబోయే ముందు. లేచేటప్పుడు అంటే
పడుకోబోయే ముందు జాగ్రత్త అవస్థ నుంచి నిద్రావస్థకి వెళ్తాం. లేచే ముందర నిద్రావస్థ నుంచి జాగ్రత్త అవస్థకు వస్తాం. అది మన సంధ్యా సమయం. సో ఈ సంధ్యా సమయాల్లో మనం ధ్యానం చేసామంటే, అందుకే బ్రహ్మముహూర్తం అని చెప్తున్నాం. ఈ సంధ్యా సమయంలో మనం ధ్యానం చేసామంటే ఈ మార్పులు మనం ఈజీగా గమనిస్తామండి. ఈ స్థితి మార్పులను మనం ఈజీగా గమనిస్తాం. అదే మనకు కావాల్సింది. దీని గురించి మనం ఇంకా విస్తారంగా మనం తెలుసుకుందాం. ఎందుకు గమనించాలి, ఏమవుతుంది గమనిస్తే అని తెలుసుకుందాం. మీకు వీలంటే మీరు చేయండి. మీకు వీలు లేదా శుభ్రంగా ఏ సమయంలో మీకు తీరికుంటే ఆ సమయంలో మీరు చేయండి. సపోజ్ ఎర్లీ మార్నింగ్ చేయండి, లేదా నైట్ పడుకోబోయి చేయండి. అది చెప్పామంటే మీరు షిఫ్ట్లో ఉంటే మీరు చేయలేకపోతే మీరు ధ్యానం చేయడం మానేస్తారు. మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మీరు ధ్యానం చేయడం. అంతేకాని ఈ సమయాన్ని కాదు. చూసి ఎంత రిలాక్సేషన్ ఉందో చూడండి. మనకి పత్రిక ఏమని చెప్పారు, నాయన ఇలా చేయాలి మీరు, దీనికి ఏ కంపల్షన్ లేదు నాయన అని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే, మనం శక్తిని సేమించాలని మనం కూర్చుంటున్నాం ఈ ఆసనంలో. మీరు మఠ వేసి కూర్చున్నారనుకోండి, మఠ వేసి కూర్చున్నారంటే మీరు పిరమిడ్ షేప్లో ఉంటారండి. చూడండి, మఠ వేసి మీరు కూర్చున్నారంటే చేస్తూ వెళ్ళి కాళ్ళు మడిచి మామూలుగా మఠ వేసుకుని పద్మాసనంలో అది కూడా బాగానే ఉంటుంది. మామూలుగా మఠ వేసి కూర్చున్నారంటే మీరు పిరమిడ్ షేప్లో ఉంటారండి. పిరమిడ్ షేపే మనకి శక్తిని గ్రహించే ఆసనం. చూసారా, ఈ పిరమిడ్ షేప్లో మనం కూర్చున్నామంటే మంటం వేసుకుని చాలా 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 తక్కువ శక్తిని మనం వినియోగిస్తామండి. ఇప్పుడు కూర్చోవాలంటే శక్తి కావాలి అక్కర్లేదా? ఎందుకు శక్తి కావాలి కూర్చోవాలంటే, భూమి మనని ఆకర్షిస్తుంది. సో భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా మనం భూమిలో చేస్తున్నాం. అంటే ఏమిటి, భూమి ఆకర్షణ శక్తికి ఆపోజిట్గా మనం ఈ శక్తిని ఖర్చు పెడుతున్నాం. అందుకోసం కూర్చోగలం, లేకపోతే కూర్చోలేం, అదే నలుగురు నడగలం, లేకపోతే నడగలం. సో భూమి ఆకర్షణ శక్తి లేదనుకోండి తేలిపోతాం. ఇప్పుడు చంద్రుడికి వెళ్ళాలనుకోండి, మీరు గాల్లో తేలుతారు. ఏమిటి అర్థం, మన శరీరం బరువు కంటే అక్కడ ఉండే ఆకర్షణ శక్తి చాలా తక్కువ, అందుకోసం అది పైకి లేస్తుంది. కానీ మనం భూమి మీద ఉన్నామంటే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా మన యొక్క శరీరం యొక్క శక్తిని ప్రయోగించి మనం నడమడతాం. ఇప్పుడు కూర్చున్నారంటే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా మనం ఉంటేనే మనం కూర్చోగలం. ఈ పిరమిడ్ షేప్లో ఉన్నాం అనుకోండి, ఈ పిరమిడ్ షేప్లో ఉన్నామంటే చాలా చాలా తక్కువ వైశాల్యం ఉండే చోటును మనం గ్రహిస్తాం. ఎక్కువ వైశాల్యం ఉంది, ఎక్కువ చుట్టుకొలత ఎక్కువ వైశాల్యం ఉన్న చోటును మనం గ్రహించాలనుకోండి, భూమి ఆకర్షణ శక్తి ఎక్కువ అవుతుంది. తక్కువ వైశాల్యం ఉందనుకోండి, తక్కువ శక్తిని మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా మనం శక్తిని ఖర్చు పెట్టే కూర్చోగలం, మన యొక్క మూమెంట్, మన యొక్క కదలికలు చేయగలం అని చెప్పాం, తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ పిరమిడ్ షేప్లో మనం కూర్చుంటాం, ఎప్పుడైతే మనం మఠం వేసుకున్నాం లేదా ఏ ఆసనం వేసి కూర్చుంటామో, ఆ ఆసనంలో మనం చాలా చాలా తక్కువ శక్తిని మనం వినియోగిస్తాం కదా. రైట్. అదే నేను ఇప్పుడు కూర్చోలేకపోతున్నానండి, ఏం చేయడం, నేను కాళ్ళు చెప్పుకొని కూర్చోలేను. పర్వాలేదు నాయన, నువ్వు కూర్చోడం ఆరంభించి మొట్టమొదట కూర్చోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కూర్చో ఫస్ట్, శక్తికి ఎక్స్ట్రా ఖర్చు అయినా కూడా పర్వాలేదు, కూర్చో, కాళ్ళు చెప్పు కూర్చో, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. మన యొక్క వైశాల్యం ఎక్కువ అవుతుంది, శక్తి ఎక్కువ మనం వినియోగిస్తాం మనం కూర్చోడానికి. ఏ బాధపడకండి, మెల్లమెల్లగా మనం సాధన చేస్తూ ఉంటే మన శరీరం విశక్తిని గ్రహిస్తుంది. అలా గ్రహించగలిగి శక్తి ఎక్కువ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం మఠ వేసి కూర్చుంటామండి. మాకు తెలిసి చాలామంది మడవల నొప్పి, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు మడవలేరు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ 40 రోజుల క్లాసులు ఏమైనా మేము పెట్టినప్పుడు వాళ్ళందరూ వస్తారు, వచ్చి కింద కూర్చోలేరు, శుభ్రంగా సోఫాలో కూర్చుంటారు, చైర్లో కూర్చుంటారు. కూర్చుని మెల్లగా 20 రోజులు చేసేప్పటికీ వాళ్ళు కింద కూర్చోడం మొదలుపెట్టారండి. అంటే ఏం జరిగింది, మనం శక్తిని గ్రహిస్తున్నాం. చూసారా, కూర్చోలేం కాబట్టి మనం అలా కూర్చోమని చెప్పాం. మళ్ళీ మెల్లగా మన శక్తిని గ్రహించడం మనం నార్మల్గా కూర్చోగలుగుతాం. సో దీని అర్థం ఏమిటి, ఏ విధమైన కంపల్షన్ లేదు, ఇలాగే కూర్చొని తీరాలి
పద్మాసనం వేయాలి. హఠయోగ ఆసనం అక్కర్లేదు. మీకు ఎలా సుఖంగా ఉంటే అలా కూర్చోండి, మీరు చేయండి. చూసారా, మంచి సమయం. మన అవస్థలు చేంజ్ అయ్యే సమయం తెల్లారగట్ట లేవడానికి ముందర, రాత్రి పడుకోవడానికి ముందు. రాత్రి పడుకోవడానికి ముందు మనం ధ్యానం చేసామంటే నిద్ర మొత్తం ధ్యానమయం అయిపోతుందండి. మాస్టర్స్ అది గురించి మనం తెలుసుకుందాం రాను. సో మొత్తం మీద ఈ ఆసనం అంత ఇంపార్టెంట్ అండి. ఏ విధమైన కష్టాలు లేకుండా మనం ఇది చేయగలదు. చూసారా. సో దాని తర్వాత ఇంకొక సందేహం రావచ్చండి. నాకు కూర్చున్నప్పుడు నాకు నిద్ర వచ్చేస్తుంది అని సందేహం రావచ్చు కదా. నిద్ర ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనం బాడీని రిలాక్స్ చేస్తున్నాం, శరీరాన్ని మనం రిలాక్స్గా పెట్టేస్తున్నాం, విశ్రాంతి ఇస్తున్నాం. పూర్తిగా విశ్రాంతి ఇచ్చామనుకోండి, శరీరం ఎలా పనిచేస్తుంది? మనస్సు పనిచేస్తుంది. అవునా? ఇప్పుడు మనం ఏం చేసామంటే శరీరాన్ని కట్టేసాం. కాళ్ళు కట్టేసి, చేతులు కట్టేసి, నోరు కట్టేసి, కళ్ళు కట్టేసి కూర్చున్నాం. అంటే మనసు మాట వినే ఈ శరీరాన్ని మనం కట్టిపడేసాం. అప్పుడు మనసు ఏం చేస్తుంది? ఆలోచన పడుతుంది, బోర్డు ఆలోచన చేస్తుంది. భవిష్యత్ కాలం గురించో లేదా భూతక గురించి ఆలోచన చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం? బుద్ధిని ప్రయోగించి శ్వాస మీద ధ్యాస పెట్టు అంటున్నాం. అప్పుడు మనసు ఏం చేస్తుంది? ఎంతసేపు చేస్తుంది మనసు? అయ్యో నా మాట వినేవాళ్ళని మనం ఆపేసాం, కట్టేసాం. దాని తర్వాత నేను చేసే ఆలోచనలు కూడా మీరు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి, ఇలా సంగతి ఉందా అని చెప్పేసి, ఓకే మనం నిద్రావస్థకు తీసుకుపోదాం శరీరాన్ని అని నిద్రావస్థకు తీసుకుపోతుందండి. సో అందువల్ల ఆరంభ సమయంలో నిద్ర వస్తుంది. మీరు ఏమాత్రం చింతించకండి, పర్వాలేదు. నిద్ర వస్తే నిద్రపోదాం, ఏం పర్వాలేదు. కొంతమంది ధ్యానం చేసినప్పుడు గురువు పెట్టి నిద్రపోతుంటారు. గురువు వచ్చేస్తుంది, పర్వాలేదు, ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. ఒకవేళ మరీ గురువు వచ్చింది మన డిస్టర్బెన్స్గా ఉంటే వాళ్ళని తట్టి లేపి, నానా నువ్వు ఎరుకులోకి రా అని చెప్పచ్చు. సో ఎప్పుడైతే మనం ఈ సాధన చేస్తూ ఉంటామో ఈ నిద్ర అవస్థ శరీరానికి అలవాటు అవుతుంది. నిద్ర అవస్థ మెల్లగా తగ్గుతూ వస్తుందండి. కొన్ని రోజులు సాధన చేసేప్పటికి నిద్ర రాదు. వేరే స్థితిలోనే ఉండొచ్చు కానీ నిద్ర మాత్రం రాదు. అలాగే మనకి అలవాటు అయిపోతుంది. చూసారా, శరీరానికి ఏ విధమైన కష్టం లేకుండా నిదానంగా హఠయోగం చేయకూడదు. అందుకోసమే దీని పేరు సుఖమయ ఆసనం. అది స్థిరంగా ఉండదు కాబట్టి. సో ఈ విధంగా మనం నిదానంగా మనం శరీరానికి ఏ శ్రమ లేకుండా మనం ఆసనాన్ని స్వీకరించాలి. ఎప్పుడైతే మనం ఈ ఆసనాన్ని మనం స్వీకరిస్తామో, మనం ఆసనాన్ని మన యొక్క వయస్సు ఎంత ఉందో అని నిమిషాలు మనం కూర్చోగలము. అప్పుడు మనం పొందేది ఏంటండి? మనం పొందేది దాని పేరు ఆసన సిద్ధి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొట్టమొదట మనం శరీరంతో ఆరంభిస్తున్నాం కదా, ఆసన సిద్ధి రావాలండి. సో ఈ విధంగా మనం సుఖస్థిర ఆసనాన్ని మెల్లగా ప్రాక్టీస్ చేస్తుంటే మనం పొందేది ఆసన సిద్ధి. మొట్టమొదటి కూర్చోవాలండి. కూర్చోవడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మిగతా పనులు జరుగుతాయి. ఓకే, కూర్చోవడం కష్టం ఇంకేం ప్రయోజనం? మనం పొందేది ఆసన సిద్ధి. అష్టాంగ మార్గంలో పత్రిక చెప్పిన క్రమం ప్రకారం మనం వెళ్తే ఈ అష్టాంగ మార్గంలో ఉండే స్థిర సుఖ ఆసనం అనే విషయాన్ని మనం పతంజలి చెప్పిన ప్రకారం, మన పత్రిక చెప్పిన వివరణ ప్రకారం మనం ఆచరించామంటే మనం ఆసన సిద్ధి పొందుతాము. సిద్ధి అంటే ఏంటంటే సిద్ధించి ఉన్నది అంటే పొంది ఉన్నది. ఆసనాన్ని సరిగ్గా కూర్చోగలగడం ఒక విధమైన పొందికే, అది కూడా సిద్ధించింది. అదే వాళ్ళ ఆసన సిద్ధి. అది చాలా 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 ముఖ్యమైనది. సో ఈ విధంగా మనం ఆసన సిద్ధిని పొందుతాం. సో అష్టాంగ మార్గంలో మొట్టమొదటి ఊరు ఆసన సిద్ధి. దాన్ని మనం ఈజీగా పొందుతాం. ఈ ప్రకారం కాళ్ళు కట్టి చేతులు కట్టి ఇదంతా తెలుసుకున్నామ్మా. ఎందుకు కాళ్ళు కట్టేయాలి, ఎందుకు చేతులు కట్టేయాలి, ఎందుకు చేతి కళ్ళు వెళ్ళిపెట్టాలి, ఎందుకు నోరు మూసుకోవాలి, ఎందుకు కళ్ళు మూసుకోవాలి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. మొట్టమొదట మనకి కావాల్సింది ఆసన సిద్ధి. దాని తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్. కూర్చొనే లేకపోతే ఇంకేం చేస్తారు మీరు?
అందువల్ల మొట్టమొదటి ఆసన సిద్ధిని మనం పొందుతాం. ఆసన సిద్ధి పొందిన తర్వాత మార్గానికి ఊరి ఆసన సిద్ధి అనే ఊరికి చేరిపోయాం. ఆసనం అనే దానికి. ఇంక తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి మనం? యమనియమాల దగ్గరికి వెళ్ళిపోవాలి. మన వరుస ప్రకారం. నువ్వు ఢిల్లీకి వెళ్ళి చేరాలి. మనం వెళ్తూ మనం హైదరాబాద్‌కి చేరాం. అంతే. అంతే. నువ్వు చెన్నై నుంచి నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి చెన్నై నుంచి నేను ఢిల్లీకి వెళ్ళాలంటే మనం చెన్నై నుంచి నేను వయా హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ చేరాను. ట్రైన్ బోర్డ్ ఉంటుంది. అంటే కదలకుండా మీరు రాయలుగా మీరు కూర్చోగలిగారా? మీకు ఆసన సిద్ధి కలిగింది. ఆ మొట్టమొదటి మార్గం మనం పొందాం. మాస్టర్స్ ఇది మొట్టమొదటిది ఆసన సిద్ధి. ఓకే. నేను మిగతావి మనం తర్వాత సెక్షన్లో మనం తెలుసుకుందాం. నేను ఈరోజుతోటి ఇక్కడ ఆపేస్తాను. మీకు ఎవరైనా ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు.